ఇక చిన్నారి బోరుబావిలో ప్రస్తుత సహాయక చర్యలు ఎంతవరకు కొనసాగుతున్నాయి? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి సతీష్ ని అడిగి తెలుసుకుందాం. సతీష్, సహాయక చర్యలు ఎంతవరకు వచ్చాయి? ప్రస్తుతం చిన్నారి పరిస్థితి ఏ విధంగా ఉంది? అరుణ, రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చన్వెల్లి గ్రామ సమీపంలో సజీవంగా బయటకు తీసేందుకు 4 జేసీబీలతో సమాంతరంగా తవ్వుతున్నారు. అగ్నిమాపక వైద్య బృందాలతో పాటు షేక్పేటలోని 36 మందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు ప్రారంభించగా రాత్రి మంగళగిరికి చెందిన 10 మంది బృందం కూడా జత కలిసింది. బోరుబావుల్లో పడ్డవారిని ఇనుపరాడ్ల సాయంతో రక్షించే నల్గొండ జిల్లాకు చెందిన కరుణాకర్ బృందాన్ని రప్పించారు. రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి సహాయక చర్యల్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. చిన్నారికి నిరంతరాయంగా ఆక్సిజన్ పంపుతున్న కొచ్చి నుంచి ఓ యంత్రాన్ని తెప్పిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చన్వెల్లిలో మీనా అనే ఏడాదిన్నర చిన్నారి ఆడుకుంటూ వెళ్లి బోరుబావిలో పడింది. ఏడాది క్రితం తన వ్యవసాయ క్షేత్రంలో 540 అడుగుల మేర తవ్వించిన బోరుబావిని నీళ్లు రాకపోవడంతో వదిలేసిన రైతు రామ్రెడ్డి ఇటీవలి వర్షాలకు నీళ్లు వచ్చాయని మోటారు బిగించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో బోరుబావిపై తాత్కాలికంగా గోనిసంచి కప్పి ఉంచాడు. వికారాబాద్ జిల్లా యాలాల మండలానికి చెందిన యాదయ్య రేణుక దంపతులు చన్వెల్లిలోని ఈ పొలం వద్దే నివాసం ఉంటున్నారు. గురువారం సాయంత్రం యాదయ్య రేణుక పొలం పనుల్లో ఉండగా మీనా తన అక్కతో కలిసి ఆడుకుంటూ వెళ్లి బోరుబావిలో పడింది. బోరుబావి కేసింగ్ పైపు తట్టుకుని 40 అడుగుల వద్ద చిక్కుకున్న చిన్నారిని సజీవంగా బయటకు తీసేందుకు 4 జేసీబీలతో సమాంతరంగా తవ్వుతున్నారు. అగ్నిమాపక వైద్య బృందాలతో పాటు షేక్పేటలోని 36 మందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు ప్రారంభించగా రాత్రి మంగళగిరికి చెందిన 10 మంది బృందం కూడా జత కలిసింది. బోరుబావుల్లో పడ్డవారిని ఇనుపరాడ్ల సాయంతో రక్షించే నల్గొండ జిల్లాకు చెందిన కరుణాకర్ బృందాన్ని రప్పించారు. రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి సహాయక చర్యల్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. చిన్నారికి నిరంతరాయంగా ఆక్సిజన్ పంపుతున్న కొచ్చి నుంచి ఓ యంత్రాన్ని తెప్పిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చన్వెల్లిలో మీనా అనే ఏడాదిన్నర చిన్నారి ఆడుకుంటూ వెళ్లి బోరుబావిలో పడింది. ఏడాది క్రితం తన వ్యవసాయ క్షేత్రంలో 540 అడుగుల మేర తవ్వించిన బోరుబావిని నీళ్లు రాకపోవడంతో వదిలేసిన రైతు రామ్రెడ్డి ఇటీవలి వర్షాలకు నీళ్లు వచ్చాయని మోటారు బిగించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో బోరుబావిపై తాత్కాలికంగా గోనిసంచి కప్పి ఉంచాడు. వికారాబాద్ జిల్లా యాలాల మండలానికి చెందిన యాదయ్య రేణుక దంపతులు చన్వెల్లిలోని ఈ పొలం వద్దే నివాసం ఉంటున్నారు. గురువారం సాయంత్రం యాదయ్య రేణుక పొలం పనుల్లో ఉండగా మీనా తన అక్కతో కలిసి ఆడుకుంటూ వెళ్లి బోరుబావిలో పడింది. బోరుబావి కేసింగ్ పైపు తట్టుకుని 40 అడుగుల వద్ద చిక్కుకున్న చిన్నారిని సజీవంగా బయటకు తీసేందుకు 4 జేసీబీలతో సమాంతరంగా తవ్వుతున్నారు. అగ్నిమాపక వైద్య బృందాలతో పాటు షేక్పేటలోని 36 మందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు ప్రారంభించగా రాత్రి మంగళగిరికి చెందిన 10 మంది బృందం కూడా జత కలిసింది. బోరుబావుల్లో పడ్డవారిని ఇనుపరాడ్ల సాయంతో రక్షించే నల్గొండ జిల్లాకు చెందిన కరుణాకర్ బృందాన్ని రప్పించారు. రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి సహాయక చర్యల్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
చిన్నారికి నిరంతరాయంగా ఆక్సిజన్ పంపుతున్నా కొచ్చి నుంచి ఓ యంత్రాన్ని తెప్పిస్తున్నారు.